అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనం. మన ప్రభు దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరలోకములో నిత్యము స్తోత్రార్హుడై ఉన్నారు. ఆమేన్. అయినను ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామములో కూడుకొని ఉంటారో అక్కడ ఆయన ఉంటానని చెప్పారు. ఆయన నామములో కూడుకొనుట అంటే ఏమిటి? కూడుకొని ఏమి చేయాలి? పరలోకములో ఎలాగూ ఆయన స్తుతింపబడుచున్నారో అలాగూ ఇద్దరు ముగ్గురు కూడుకొని ఆయనను స్తుతించాలి, ఆయన నామమును స్మరించాలి. అప్పుడు ఆయన వారితో ఉంటారు, పరలోక సన్నిధిని అనుభవించగలుగుతారు. ఈ ప్రభువును మన హృదయంలో చేర్చుకొని ఆయనను స్తుతిస్తూ ఆయన సన్నిధిని అనుభవించినట్లు ప్రసాదించమని మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మేము ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకొని ఉన్నా మీ సంగతులే, మీ గురించేవే మాట్లాడుకుంటూ మీ నామాన్ని స్మరించుకుంటూ ఈ లోకంలో జీవించే భాగ్యము మాకు అనుగ్రహించండి. నీ నామంలో మేము ఎప్పుడైతే అలాగూ కూడుకుంటున్నామో మీ సన్నిధిని, మీ యొక్క కృపను, మీ యొక్క ఆశీర్వాదాల్ని మేము పొందగలుగుతాం. అటువంటి పరలోక సన్నిధిని మేము అనుభవించడానికి ఎల్లవేళలా నిన్ను స్తుతించినట్లుగా సహాయం తెచ్చమని, ప్రభువా, మీ మందిరంలో మేము అలాగూ అనుభవంలోకి వెళ్ళినట్లుగా కృప అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరూ దీవించమని యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనకందరికీ సమృద్ధిగా నుండునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.